దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. పోరాటమంటే రక్తపు మరకలు కాదు, త్యాగ నిరతి. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. మై డియర్ ఫ్రెండ్స్, పొద్దున్న నేను వాట్సాప్ చెక్ చేస్తుంటే ఒక కవిత నా కళ్ళ పడింది. ఆ కవితను చదివిన తరువాత అర్జెంట్‌గా ఎపిసోడ్ చేయాలనిపించి నేను చేస్తున్నాను. ఆ కవిత ఖచ్చితంగా మీరందరూ వినాలి. అర్థమైందా? ఎర్రెర్రగా ఉంటుంది. అలాగే మంట పుట్టిస్తుంది. లోపల ఎక్కడో సెగలు రగులుస్తుంది. ఖచ్చితంగా మీరు వినాలి. ఆ కవిత విన్న తర్వాత ఆ కవిత గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇది వినిపిస్తున్నాను, వినండి. కవితకు పెట్టినటువంటి పేరు 'ఎదురు చూపులు'. ఓకే. ఇది ఎవరు రాసారయ్యా అంటే ఒక ఎర్రటి వ్యక్తి రాశాడు. ఓకే. ఎర్రటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తి రాసినటువంటి కవిత. ఖచ్చితంగా వినండి. కమ్యూనిజం కవాతు కోసం కార్మిక లోకం, కర్షక జగం ఆశగా చూస్తూనే ఉన్నాయి. మతం మంటలు, ఖాళీ ఖజానా, కులాల కార్చిచ్చులు, అన్నార్తుల హాహాకారాలకు తల్లతిల్లుతున్న జనావళి, ఒరుగుతున్న ఎర్ర జెండా ఎగరాలని పరితపిస్తోంది. రెపరెపలాడుతూ కలిసిమెలిసి కథం తొక్కిన ఎర్రదండు పోరును, త్యాగ చరితను తలచి వర్తమానంలో విలపిస్తుంది దేశతల్లి. ఏ దేశతల్లో? ఆ 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ మానభంగాన్ని భరించలేక, మాసిపోయిన 100 ఏళ్ల ఎర్ర జెండాను సహించలేక, నెత్తురోడుతున్న దేహంతో ఇంకా ఆశగా ఎర్ర జెండా వంక చూస్తూనే ఉంది భరతమాత. ఈ యొక్క పద్యాన్ని రాసినటువంటి, అంటే కవితని రాసినటువంటి ఆ ఎర్ర వ్యక్తి ఎవరు అంటే గోలి మధు అంటండి. ఈ గోలి మధు గారు ఎవరు అనంటే, నేను ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసింది ఏంటి అనంటే, ఇతగాడు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నటువంటి ఎర్ర ఉద్యోగి అనమాట. ఆ ఎర్ర ఉద్యోగి లోపల ఉన్నటువంటి ఆ యొక్క భావజాలము ఈ విధంగా జనాల మీదకి రుద్దారు. సరే, ఈయన గురించి ఇంకొంచెం ముందుకెళ్ళానండి. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అనంటే, ఈయన గారు శుక్రవారం ఆహ్, జుమా ముబారక్ ఇస్లాం వ్యక్తిత్వ వికాసం ఇక్కడేస్తాను చూడండి. సుభానీ ఖయాల్. ఓకేనా? ఆహ్వానము జనవరి 1, 2026 గురువారం సాయంత్రం 4 గంటలకు మానవతా వేదిక మంగళగిరి వారి ఆధ్వర్యంలో ఆత్మీయ మిత్రులు, శ్రేయోభిలాషులు హార్దిక సమావేశం మధ్య సుభానీ ఖయాల్ గారి పుస్తకం శుక్రవారము డాట్ డాటు జుమా ముబారక్ డాట్ డాటు ఇస్లాం కామా వ్యక్తిత్వ వికాసము హైఫన్లో పెట్టి పుస్తకం ఆవిష్కరణ. అండర్లైన్ దిస్ పాయింట్. ఏ వ్యక్తిత్వ వికాసం అండి? ఇక్కడ అందరూ ఆహ్వానితులే. గోలి మధు మానవతా వేదిక. ఈ మానవతా మూర్తి ఇక్కడ ఇస్లాం వ్యక్తిత్వ వికాసం యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించారు జనవరి 1వ తారీఖున. ఇది ఒకటి వచ్చింది. ఆయన గారి ఫోటో కూడా వచ్చింది. అది చూపించేసేసి వైరల్ చేయటం అనేటటువంటిది నాకు ఇష్టం లేదు. ఎవరికైనా కావాలంటే నేను పంపిస్తాను, మీరు వైరల్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నీకెందుకు ప్రియా చౌదరి ఇప్పుడు కవిత ఎందుకు చదివావు అనంటే, మరి కవిత చదవంగానే మరి నేను దానికి కౌంటర్ ఇవ్వాలి కదా! కౌంటర్ ఇవ్వడం కోసమే ఇది చేశాననమాట. ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాలి. ఎందుకు చెప్తా. కమ్యూనిజం కవాతు కోసం కార్మిక లోకం, కర్షక జగం ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నాయి. నాకు అర్థం కాక అడుగుతాను. ఈ కార్మిక లోకాన్ని, కర్షక జనాన్ని ఇంకా మీరు బతకనిచ్చారా? ఎన్ని పరిశ్రమలు మీ సమ్మెలతో, హత్తాళ్లతోటి, ఆకలి కేకలతోటి ఎన్ని పరిశ్రమలను మూయించేశారు. ఎన్ని పరిశ్రమలను మూయించేశారు. కర్షక జగం ఒక్కసారి గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పు కవి. ఎన్ని వందల వేల ఎకరాలు తెలంగాణ ప్రాంతంలో కానీ, ఆంధ్రాలో కానీ ఎర్ర జెండాలు పాతారు. ఒక్కటి కూడా నారు పోసారా? నీరు పెట్టారా? కుప్ప నూర్చారా? కోత కోసారా? ఇలాంటివన్నీ అడుగుతున్నాం. సమాధానం చెప్పండి. పచ్చటి పొలాలలో ఎర్ర జెండాలను పాతి ఆ పొలాలను బీడు భూములుగా మార్చి కర్షక లోకానికి కడుపులు కొట్టింది మీరు కాదా? ఇంకా మతం మంటలు, ఖాళీ ఖజానా, కులాల కార్చిచ్చులు, అన్నార్తుల హాహాకారాలకు ఇల్లుతున్న జనావళి, ఒరుగుతున్న ఎర్ర జెండా ఎగరాలని పరితపిస్తుంది. కరెక్ట్ గా రాశావు. మతం మంటలు, మతం మంటలు, మతం మంటలు పెట్టింది ఎవరిక్కడ? ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇస్లాం
వ్యక్తిత్వ వికాసము. ఆ పుస్తకాన్ని మీరు రిలీజ్ చేశారు. ఏ వ్యక్తిత్వ వికాసాన్ని పర్టిక్యులర్‌గా నువ్వు వ్యక్తిత్వ వికాసము అని ఎందుకు పెట్టలేదు? భారతీయుడు వ్యక్తిత్వ వికాసం అని ఎందుకు పెట్టలేదు? లేదా ఒక పౌరుడి వ్యక్తిత్వ వికాసం అని ఎందుకు పెట్టలేదు? ఇస్లాం వ్యక్తిత్వ వికాసాన్ని రిలీజ్ చేసి నీలాంటి జాతి మతం మంటలు రేపింది మీరు కాదా? ఖాళీ ఖజానా, అక్కడికే వస్తున్నాను. సంపదని పంచిపెట్టడం అనేటటువంటి దాని మీద నినాదాలిచ్చి పుంకాను పుంకాలుగా ఉపన్యాసాలిచ్చి ఈ దేశంలో ఏ ఒక్క బిడ్డని కూడా పని చేసుకోనివ్వకుండా ఈ రోజు ఎవరైనా సరే చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకోవడానికి అర్హులు కాదు, అర్హత లేదు, అర్హత అని కాదు, కుల వృత్తులు చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవి వాళ్ళ యొక్క వ్యక్తిత్వానికి చిన్నతనం అని చెప్పి వాళ్ళకి చదువు పేరుతోటి చదువులు చెప్పించి ఈ రోజు వాళ్ళకి ఏ విధమైనటువంటి ఉపాధి లేకుండా చేసినటువంటి దాష్టీకం ఎవరిది? కుల వృత్తుల్ని గౌరవించడం నేర్పనటువంటిది నీదా? ఎంతమంది ఈ రోజు చదువు విషయంలో ఎడ్యుకేట్ అయ్యారు? కనీసం ఆ ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఉపాధిని ఇవ్వడానికి, ఉద్యోగాలు ఇవ్వడానికి 100 సంవత్సరాలు రెపరెపలాడినటువంటి ఎర్ర జెండా ఏం చేసింది? సంపదని పంచిపెట్టమంది తప్ప సంపద సృష్టి ఎక్కడ చేసింది అని నేను ప్రశ్నిస్తున్నాను. సంపద సృష్టి గురించి మీరు ఇచ్చినటువంటి ఒక్క ఉపన్యాసాన్ని మీ నాయకులు గాని మీరు గాని చూపించండి. సంపదని పంచడం అనే దాని మీద ఉపన్యాసాలు ఇచ్చారు, అలాగే కుల వృత్తుల మీద విషం చిమ్మారు, అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ రెచ్చగొట్టి కేవలం వాళ్ళు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, అలాగే వాళ్ళు ఉన్నతమైనటువంటి పక్కవాడు నుంచి దోచుకోండి, లాక్కోండి అనేటటువంటి నినాదాలు నేర్పి యువతని నాశనం చేశారు తప్ప యువతని బాగుపడండి, శ్రమ పడండి, ఉన్నత స్థితికి ఎదగండి అని ఎక్కడైనా మీ స్లోగన్లో ఉందా? అన్నార్తుల హాహాకారాలు, ఎగ్జాక్ట్లీ కర్షక లోకము. మీరు పాతినటువంటి పొలాలు కొన్ని వందల ఎకరాలు కొన్ని చోట్ల నేను చూశాను. ఇప్పటికీ అవి ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. కనీసం ఆ రైతులు దాంట్లోకి దిగి ఆ పొలానికి సంబంధించినటువంటి యజమాని కనీసం వ్యవసాయం చేసుకునేటటువంటి పరిస్థితి లేదు. పంట పండక పొట్టలో ఆకలి కేకలు క్రియేట్ చేసింది మీరు కాదా? అలాగే సమ్మెల పేరుట పరిశ్రమల్లో సమ్మెల పేరుట ఆ యొక్క కార్మికులందరినీ నెలల తరబడి, రోజుల తరబడి సమ్మె పేరుట పిలిచి మీ స్వంత ప్రయోజనాలు సమకూర్చుకోవడం కోసము వాళ్ళందరిలోనూ ఆకలి మంటలు రేపింది. ఆ ఆకలి చల్లారితే వాడిలో కోపం చల్లారుతుందని వాడిని ఎప్పుడూ పేదవాడిగానే ఉంచింది. ఎవడి సిద్ధాంతం మిస్టర్? ఇంకొక మాట, ఒరుగుతున్న ఎర్ర జెండా ఎగరాలని పరితపిస్తుంది, ఒరిగిపోయింది. నీ బూజు పట్టినటువంటి సిద్ధాంతాలన్నీ ఒరిగిపోయి ఈ రోజు మనిషి ఎడ్యుకేట్ అయ్యాడు. ఇంకొక విషయం, రెపరెపలాడుతూ కలిసిమెలిసి కథం తొక్కిన ఎర్రదండు పోరును త్యాగ నిరసను తలచి వర్తమానంలో విలపిస్తోంది దేశ తల్లి. ఏ దేశ తల్లి? ఎర్ర జెండా పట్టుకొచ్చిన దేశ తల్లా? ఎర్ర జెండాని సృష్టించినటువంటి మాతృదేశమా తల్లడిల్లిపోతుంది? ఇక్కడ అనగ తొక్కి అవతల పారేసి తొక్కి నారదీశారనా? ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వము ఏ వైపుగా అడుగులు వేస్తుంది? అభివృద్ధిని చూసి తట్టుకోలేక తల్లడిల్లుతుందా మీ ఎర్ర జెండా మాతృదేశపు తల్లి? 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ మానభంగాన్ని భరించలేక, మాసిపోయిన 100 ఏళ్ల ఎర్ర జెండాను సహించలేక, ఇక్కడ కొంచెం పాజిస్తాను, 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ మానభంగాన్ని భరించలేక ఏం చేసింది ఆర్ఎస్ఎస్? 100 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ పని చేస్తూ ఉంది. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది మిస్టర్? ఈ గత 10 సంవత్సరాలకి ముందు వెళితే ఏ రోజైనా మీ ఎర్రదండులో నుంచి ఆర్ఎస్ఎస్ పేరు వచ్చిందా? కానీ ఆర్ఎస్ఎస్ ఈ రోజు ఉవ్వెత్తున ఒక శక్తిగా ప్రపంచం ముందు ఆవిర్భవించింది. తనను తాను పరిచయం చేసుకుని గర్వంగా తల ఎత్తింది. కారణం ఏంటంటే వ్యక్తికి ఎక్కడ సేవ కావాలో అక్కడ సేవను అందించింది తప్ప బ్యానర్లు వేసుకోలేదు.
నినాదాలు ఇచ్చి జనాల కడుపులు కొట్టలేదు. ఎక్కడ ఆకలితో అలమటిస్తున్న అన్నార్తులను వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళకి అన్నం పెట్టినటువంటి సంస్థ. అలాగే దేశ సైనికులు, సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికుడితో ఒక్క ఎర్ర జెండా భుజాన వేసుకున్న వాడైనా, భారతీయ జెండా మోస్తున్నటువంటి సైనికుడితో కరచాలనం చేసిన సందర్భం ఉందా? ఉంటే నాకు చెప్పండి. ఏ రోజైనా మీరు భారతదేశాన్ని కాపాడేటటువంటి సైనికుడి గురించి పట్టించుకున్నారా? సరిహద్దుల్లో కనీసం వెళ్ళి ఒక్కడికైనా సేవ చేశాడా? ఆర్ఎస్ఎస్ చేసింది. ఆర్ఎస్ఎస్ చేసింది. మీలాగా జెండాలు భుజం మీద వేసుకొని తెలిసి కడుపులు కొట్టలా. కాషాయము త్యాగనిరతి అంటే ఏమిటో, కనీసం ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఏమేం చేసింది అనడానికి ఉదాహరణ ఎక్కడ? దివిసీమ ఉప్పెన. దివిసీమ ఉప్పెనప్పుడు సాక్షాత్తు ఇందిరాగాంధీనే పలికింది ఏమని అనంటే, నేను ఈ దివిసీమ ఉప్పెనలో మునిగిపోయినటువంటి ముంపు ప్రాంతాలకు ఆమె పర్యటన చేసినప్పుడు ఆమె పత్రికాముఖంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఎక్కడ చూసినా కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే ఈ సహాయ కార్యక్రమంలో ఉన్నారు, వాళ్ళకి తిండి పెడుతున్నారు, వాళ్ళకి బట్ట ఇస్తున్నారు, ఏమి కావాలంటే సహాయం చేస్తున్నారు, ఒక్కళ్ళు కూడా ప్రభుత్వాధికారులు లేరు, ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు లేరు అని వ్యాఖ్యానించినటువంటి సందర్భం లేదా? జయప్రకాష్ నారాయణ్ ఆయన కూడా వేదికగా మాట్లాడినటువంటి క్షణము ఆర్ఎస్ఎస్ యొక్క సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్యాగ నిరతిని వెలకట్టలేనటువంటిది అని ఆయన ప్రస్తావించినటువంటి సందర్భం, మహాత్మా గాంధీ పొగిడినటువంటి సందర్భం. ఎన్ని సందర్భాలు, ఎంతమంది ప్రముఖులు పగవాడైనా సరే పనివాడు ఆర్ఎస్ఎస్ అని పొగిడినటువంటి గొప్ప సంస్థ ఆర్ఎస్ఎస్ కాదా? ఏం చేసినావు నువ్వు? ఎవరికి అన్నం పెట్టినావు నువ్వు? ఉన్నవాడి దగ్గర లాక్కున్నావు, కానీ లేని వాడిని అభివృద్ధిలోకి తీసుకురావడం అనేటటువంటి నినాదం నీ చరిత్రలోనే లేదు, నీ పుస్తకం, నీ డిక్షనరీలోనే లేదు. ఎర్ర జెండా మాట్లాడుతున్నావు. ఇక్కడ మాత్రం కరెక్ట్ గా రాశాడండి కవి. ఇక్కడ మాత్రం నాకు బాగా నచ్చినాడు. ఏంటంటే, 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ మానభంగాన్ని భరించలేక, మాసిపోయిన 100 ఏళ్ల ఎర్ర జెండాను సహించలేక. నిజంగానే ఎర్ర జెండా మాసిపోయిందండి. ఎందుకంటే ఇందాకే ప్రస్తావించాను చాలా విషయాలు. అన్నం పెట్టేటటువంటి నేల తల్లిలో ఎర్ర జెండాలకొచ్చి బీడువారినటువంటి పాపం, సమ్మె పేరుతోటి కర్షక లోకం మొత్తాన్ని కూడా, కార్మిక లోకం మొత్తాన్ని కూడా సమ్మెల పేరుతో ఆకలితో మార్చినటువంటి పాపం. అలాగే క్యాపిటలిజం, అరే సంపదని సృష్టించడం చేత కాలేదు మీకు, సంపదని పంచిపెట్టాలని దోచుకున్నటువంటి మీ యొక్క దాష్టీకం, ఎక్కడా కూడా దేశంలో అభివృద్ధి లేకుండా చేసినటువంటి మీ యొక్క నైజంతో నిజంగానే చెప్తున్నాను, మాసిపోయిన ఎర్ర జెండాని ఈ రోజు భరించలేకపోతోంది భరతమాత. అందుకే ఏది త్యాగానికి నిరతి అయినటువంటి కాషాయ జెండా ఏదైతే ఉందో ఆ కాషాయ జెండా త్యాగ నిరతనే ఈ రోజు భరతమాత గర్వంగా తన యొక్క భుజాల మీద ఎత్తుకుని మోస్తుంది. మిస్టర్, ఏం మాట్లాడాలి, ఎవరిని ఇంకా ఏ విధంగా చేయాలని చూస్తున్నారు? మోటివేషన్ మాట్లాడుకుందామా? ఇంకొకటి, నెత్తిరోడుతున్న దేహంతో ఇంకా ఆశగా ఎర్ర జెండా వంక చూస్తూనే ఉంది చైనా మాత. అర్థమైందా? చైనా మాత చూస్తుంది, భరతమాత అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది, గర్వంగా వెళ్తుంది. మిస్టర్, 100 సంవత్సరాల నీ చరిత్రలో భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత, దశాబ్దం తర్వాత నుంచి ఇప్పటి వరకు లెక్కేసుకుంటే భారతదేశం యొక్క జీడిపి ప్రపంచ దేశాల్లో 10% ఉంది. ఈ రోజు 2025 భారతదేశం యొక్క జీడిపి 4వ స్థానంలో ఉంది. 4th ప్లేస్. ఎవడురా అభివృద్ధిని అడ్డుకుంది? ఎవడురా 100 సంవత్సరాల మట్టి స్లోగన్లు, అలాగే ఎర్ర 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 అని ఆకలి కడుపులతోటి మనుషుల్ని ఉంచి అభివృద్ధి లేకుండా చేసి, దేశాన్ని నాశనం చేసి, యువతని పనికి రాకుండా చేసి, ఆ మేధావులైనటువంటి ప్రతి ఒక్కళ్ళ యొక్క బుర్రల్లో జొర్రి వాళ్ళని దేశానికి శత్రువులుగా తయారు చేసి విద్రోహ శక్తుల్ని చేస్తూ మత చిచ్చులు, కుల చిచ్చులు అని మాట్లాడుతున్నావు నువ్వు. వర్గాలను విభజించి బెజవాడలో పుట్టి పెరిగినా నేను,
నన్ను అడగండి. ఈ యొక్క ఎర్ర జెండాలు చేసిన దాష్టీకం నేను చెప్తాను. వర్గాల పేరుతో ఏ ఒక్క ఇద్దరు నాయకులు, 2 కులాలకి సంబంధించినటువంటి ఇద్దరు నాయకులు కలిసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళని మాత్రం కలిసి ఉండనిచ్చే వాళ్ళు కాదు. వాళ్ళని కులాల పేరుతో కింద ఉన్నటువంటి వాళ్ళని ఉసిగొలిపి, కులాల పేరుతో ఆ ఇద్దరు స్నేహితుల్ని విడదీసి వాళ్ళని అతి నీచంగా ఒకళ్ళతో ఒకళ్ళు కర్కశంగా చంపుకుని చచ్చేటట్టు ఆటవిక పైశాచికత్వాన్ని, ఆటవిక సంస్కృతిని నిలిపినటువంటి ఈ యొక్క కమ్యూనిజం ఎర్ర జెండా చరిత్ర నన్ను అడగండి, నేను చెప్తా. కులాల చిచ్చులు పెట్టింది మీరు, వర్గాల వారీగా విభజించింది మీరు, విభజన అనేటటువంటిది దేశంలో పాతింది మీరు. ఇప్పుడిప్పుడే ముక్కలైపోయినటువంటి దేశము తనకు తానుగా ఆ యొక్క ఐకమత్యాన్ని చాటుకుంటుంది. త్యాగం అనేటటువంటి ఆ యొక్క ఆర్ఎస్ఎస్ త్యాగ ఫలితాలకే రూపమే ఈరోజు దేశం యొక్క స్థితి. ఇంకా పాత సామానుని తిరిగి తీసుకొచ్చి పాలిష్ చేయకండి. అవి తుప్పు పట్టిపోయి ఆరోగ్యానికి వాడితే ఆరోగ్యానికి మంచిది కాదు. మిస్టర్ మీ పేరేంటి? గోలి మధు గారు, మతాల చిచ్చులు పెట్టింది ఆర్ఎస్ఎస్ అని మాట్లాడుతున్నారే, ఇది హిందూ దేశం రాబాయి. ఇవాళ నేను హిందూ అని ఇంత గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను, ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నానంటే 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ త్యాగ ఫలం. 100 సంవత్సరాల మీ దాష్టీకం మాలాంటి వాళ్ళ గొంతులు నొక్కేస్తే 100 సంవత్సరాల త్యాగం. ఈ రోజు నేను భారతీయుణ్ణి, నేను హిందువుని, సనాతనిని అని చెప్పుకునే ధైర్యాన్ని ఇచ్చింది ఆర్ఎస్ఎస్. మైండ్ ఇట్. భారత్ మాతాకి జై.